సార్ మీరు చంద్రబాబుతో చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేశారు, బాగా సత్సంబంధాలు కొనసాగించారు. అలాంటి చంద్రబాబుకి సింగపూరు, యుఎస్, ఆస్ట్రేలియాలో సిడ్నీ ఇలాంటి ప్రాంతాల్లో ఇంద్రభవనాన్ని తలతన్నే విధంగా హోటళ్ళు ఉన్నాయి అని చెప్పి ప్రచారం. అది ఎంతవరకు నిజమంటారు? దొంగ సార్ ఆయన, దొరకని దొంగ. ఈ భారతదేశంలో మోస్ట్ కరప్టెడ్, అర్థమైందా? అసలు గరాణ దొంగ అంటారు చూడు, ఆ గరాణ దొంగ లాంటి వ్యక్తి ఈ చంద్రబాబు. ఉదాహరణ చెప్తా, ఆయన ఇల్లు చూడండి, జ్యోతిబాస్ ఇల్లు చూడండి, పోనీ ఇంకా ఎవరైనా మన మమతా బెనర్జీని చూడు, ఏమండి ఆ త్రిపుర ముఖ్యమంత్రి ఉండే పేరు ఏదో ఉంది, సిపిఎం ముఖ్యమంత్రి, ఒకసారి చూసి నేర్చుకోను, బుద్ధి తెచ్చుకో. ఏమండి అసలు ఏందండి నీ దగ్గర నీతి? నీ నీతి ఏందో ఇలా ఎవరు మోడీ గారిని చూసి నేర్చుకో. ఆయనకు భార్య పిల్లలే లేరు, ప్రజల కోసమే నేను బతుకుతున్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయగలిగి చెప్పగలిగే ధైర్యం ఆయనకున్నది. నీకుందా? నా ప్రశ్న వినండి, లక్షల కోట్లు, లక్ష కాదు లక్షల కోట్లు ఉన్నాయి. అందుకే సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు ఈయన నీతిమంతుడైతే రోజు నీతి గురించి మాట్లాడతాడు కదా. నేతి బీరకాయల నెయ్యంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న నీతి కూడా గంతే. నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి నీతి ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోసం అడుగును, అసలు నీ నిజాయితీ ఎంతో బయటపడుతుంది. ఏమండి తర్వాత నీ మీద ఉన్నటువంటి 29 కేసులలో కూడా విచారణ జరపమని ఉత్తరం రాయి కోర్టులలో. 18 కేసులు 29 కేసులు 18 మీకు తెలియాలి కదా. నాకు తెలిసినంత వరకు ఈ 29 చెప్తుంటారు కదా. 18 అనుకోరాది, ఏం పోయింది, 10 కేసులే అనుకో, ఆ 10 కేసుల మీద రాయి, మనం అనుకుందాం. నీ నీతి గురించి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఇతను నీతి బయటికి రావాలండి. అది ఏమన్నా కానీ ఇతను నీతి బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, కేంద్ర ప్రభుత్వం వేయాలని కూడా నేను కోరుకుంటున్నా. జగన్ గారిని కూడా వెంటనే ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో సిబిఐ ఎంక్వైరీ కోసం ఉత్తరం రాయాలి జగన్ గారు. అర్థమైందా? ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. సో ఒకవేళ సిబిఐ కేసులు పెడితే జగన్ పైన మోపిన కేసుల కన్నా ఎక్కువ కేసులు అవుతాయా? అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే జగన్ ఏమన్నా ముఖ్యమంత్రి? జగన్ ముఖ్యమంత్రి కాదండి, రాజకీయ. వినండి, మాకు కూడా తెలియక మేము కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి పొలిటికల్గా, పార్టీ ఇంట్రెస్ట్లో. కానీ మనం అనుకుందాం ఒకసారి, జగన్ ముఖ్యమంత్రి కొడుకుగా. వినండి, జగన్ ముఖ్యమంత్రి కాదు, సంతకాలు పెట్టినది ఎక్కడ లేదు, ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు కూడా కావు. కానీ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళ కుటుంబం కానీ వస్తే నా బతుకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే నా బతుకు ఆగమైద్దని చేసినటువంటి కుట్రలో, చంద్రబాబుని చేసినటువంటి కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు. కాబట్టి అవి ఏమున్నాయి, ఏం సంగతి అనేది రాబోయే కాలంలో నిర్ణయాలు జరుగుతాయి కదా. మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పటి వరకు? మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? కేవలం రాజకీయ కసి కొద్దే అతన్ని జైల్లో పెట్టారు. నేననేది ఏంటంటే, అసలు నిజంగా ఇవన్నీ బయటకు వస్తే చంద్రబాబు నాయుడు జైలునే ఉండాల్సి వస్తుంది, బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే అధికారికంగా ఆయన చేసిండు, జగన్ అధికారికంగా చేయలే. ముఖ్యమంత్రి కొడుకైతే కావచ్చండి, ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన ఆయన చెప్తేనే అన్ని చేసినని ఎవరు చెప్తారు? అది ప్రూఫ్ ఎక్కడుందో లేదు కదా. నేననేది ఏంటంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేయటమే కాదు, విచారణలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దొంగ అని తేలుతుంది, అతను జైల్లో పెట్టాలని కూడా నా డిమాండ్. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు చంద్రబాబుకి మీరు శత్రువు అయ్యారు. చంద్రబాబుకి ఎప్పటి నుంచో శత్రువుగా. శత్రువుని కాదు సార్, ఆయనకు శత్రువు లెక్క నేనేం కాదు. మీరు మాట్లాడుతున్న నేను శత్రువుగా మాట్లాడతలేను, రాజకీయాలు ఇంత మోసం వద్దని మాట్లాడుతున్నాను. సరే, నేను నాకు శత్రుత్వం పెట్టుకునేంత శక్తి కూడా నాకు లేదు. కానీ రాజకీయాల్లో ఉండి లీడర్గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేసి, నాయకులను మోసం చేసి, నమ్మిన నాయకుడిని చంపి, ఇటువంటి నాయకుని గురించి చెప్పడం శత్రుత్వం అంటే ఇంకా చేయగలిగేది ఏముంది? శత్రుత్వం కాదు అది. ఉన్నది ఉన్నట్టుగా చరిత్ర కోసం నేను చెప్తున్నా. రాబోయే కాలంలో భావి తరాల వరకు చరిత్ర తెలిసి ఉండాలంటే, నేను తప్ప 6 సార్లు గెలిచా సార్, నేను దళితుణ్ణి, నేను 6 సార్లు గెలిచా. 6 సార్లు గెలిచినా నేను మోసపోయినా చెప్పకుండా ఉంటే ఇంకా నాకేం విలువ ఉన్నది? అది కాదు, నాకేం విలువ ఉన్నది? లేకపోతే ప్రజలకు ఏం తెలుస్తుంది ఇతని గురించి? దళితుడిగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీకు తెలుసా? పత్రికల్లో వచ్చింది.
ఒక మీటింగ్లో మాట్లాడుతూ దళితుడిగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడని అవమానపరిచినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. అంటే ఏంటంటే బుర్ర పనిచేస్తలే, 70 ఏళ్ళు వచ్చినాయి, మెంటల్గా అయ్యిండు ఈయన. కాబట్టి ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. మీరు చూడండి, ఎన్నికలు వస్తే పసుపు కుంకుమ, ఎన్నికలు వస్తే నిరుద్యోగ భృతి, ఎన్నికలు వస్తే ఇంకా పనిముట్లు తాయిలాలు ఏదన్నా చేయాలి అని ప్రయత్నం చేసి ప్రజలు ఏం చేశారు సార్? 2004లో కూడా 1 కోటి వరాలని ప్రకటించాడు. బహుశా మీకు గుర్తుందో లేదు, పనిచేసినాయా? ఇప్పుడు కూడా నేను అదే చెప్పా, ఇవన్నీ ప్రకటిస్తున్నాడు, ఏ ఒక్కటి పని చేయదని నేను చెప్పాను వినరా. కాబట్టి నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదు. సమస్త ప్రజానికాన్ని ఏబిసిడి సార్, ఉదాహరణ చెప్తున్నా మీకు, ఏబిసిడి వర్గీకరణ చేయమని ఎవరు చెప్పారు సార్? మాదిగోళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని 2 కులాల మధ్యలో చిచ్చు పెట్టి మాదిగలంతా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కదా సార్ ఇంతకుముందు. కాబట్టి విడగొట్టాలంటే ఏదో చేయాలి, విడగొట్టాలంటే మాదిగల మధ్యలో పంచాయతీ పెట్టాలి, ఏబిసిడి అనాలి. సరే, ఏబిసిడి పేరు మీద సుమారు 100 మంది దాకా మాదిగోళ్ళు చనిపోయారు, 10-20 మంది దాకా మాలోళ్ళు చచ్చిపోయారు. నీ రాజకీయ పబ్బం గడుపుకుంటువి, నేనే పెద్ద మాదిగనంటివి. ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడండి సార్, ఈ 5 ఏళ్ల కాలం నేను పెద్ద మాదిగనని. దొంగ కాకపోతే, దొంగ దుర్మార్గుడు కాకపోతే ఏం చెప్పారు సార్ ఈయనకి? ఈయన ఏమని పిలవాలి? నీచ నికృష్టమైనటువంటి మనిషి ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్తున్నంటే అసలు ఆ వాదన తెచ్చి నడి రోడ్డు మీద వదిలేసి నేనే పెద్ద మాదిగనని చెప్పుకొని ఇవాళ పదమే మాట్లాడేందుకు ఇష్టం కలిగినటువంటి పరిస్థితుల్లో ఆ మనిషి ఉన్నాడంటే ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నట్టినా అర్థం కాలే. అది ఎట్లా కాదు, అది ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తే అవుతుంది, లేకపోతే లేదు సార్. మాట వరుస కూడా మాట్లాడే. అసలు ఈ ఏబిసిడి అనే పదం తెచ్చింది ఎవడు? చంద్రబాబు నాయుడు. మా ఇద్దరి మధ్యలో మాదిగల మధ్యలో పంచాయతీ పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకని ఈసారికి నేను ఒకటే చెప్పా మాదిగలకి, ఏ పరిస్థితి నమ్మొద్దు, దొంగ. ఈసారి తను ఓడిచి తీరాలే. ఇది ఒక మంచి అవకాశం దొరికింది. సరే, నాయకత్వం కూడా ఒక బలమైన నాయకుడు, వైఎస్ఆర్ కుమారుడు జగన్ ఒక బలమైన నాయకుడు మనకు దొరికాడు, మీరు ఏ పరిస్థితుల్లో అతను గెలిపించాలని చెప్పినటువంటి మాట ఇలా ప్రజలు గమనించగలిగారు, జగన్కు ఓటేయగలిగారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch